నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకసిరకు రావడం చాలా సంతోషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం ఇచ్చింది. నిన్నటి రోజు 7 ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించినారు, తీర్పునిచ్చినారు. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి, అందరూ సమానంగా రావాలి అనేటువంటి దాంతో ఇచ్చారు. మనస్ఫూర్తిగా నేను హర్షిస్తా ఉన్నాను. ఇది అందరికీ మేలు జరుగుతుందని నేను పర్సనల్గా విశ్వసిస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వసిస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా వర్గీకరణ జరగాలంటే ఇందులో 59 వర్గాలు ఉన్నాయి ఎస్సీల్లో, అదేవిధంగా ఎస్టీలో కూడా చాలా ఉన్నాయి. ఎవరు ఎంత అని తెలవాలి కదా. ఇంతవరకు ఎస్సీలు ఎందరు ఉన్నారు, ఎస్టీలు ఎందరు ఉన్నారని తెలుసు అంతే. అందులో ఉపకులాలు ఎన్ని ఉన్నాయని తెలియదు కదా. అవి తెలుసుకోవాలంటే కుల జనగణన జరగాలి. సో దిస్ ద రైట్ టైం. ఇంకా ఆలస్యం చేయదు, ఇది దేశానికి అంతా సంబంధించింది. ఇప్పుడు అందరూ ఏమడుగుతున్నారు, మేమెంతమంది ఉన్నామో మాకంత వాటా రావాలి అని. తప్పేముంది ఏంటాను నేను. అందులో మెరిట్టే వస్తారు, మెరిట్ లేని వాళ్ళు ఎవరు రారు. సో దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించాలి, తక్షణమే. ఈవెన్ దళితులకు కానీ, లేదా ఎస్సీ ఎస్టీలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఈవెన్ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మేలు జరగాలంటే ఇది వెంటనే కుల జనగణన టేకప్ చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక సక్సెస్ఫుల్గా అందరి యొక్క అభిప్రాయాలను సాకారం చేయడానికి, ఇది ఒక సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం, రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి పోరాటానికి ఊతం ఇచ్చింది. ఇది సాకారం అవుతుంది అని నేను విశ్వసిస్తా ఉన్నాను.